హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవేంటనుకుంటున్నారా? రైస్ బత్తా అండి. గత 20 రోజుల కింద కురిసిన వర్షానికైతే రైస్ మొత్తం ఈ విధంగా ఖరాబ్ అయిపోయినాయి అనమాట. వాటర్ వచ్చేసి ఇంట్లోకి. అసలు ఇవి ఇట్లా ఎలా అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు మీరు. మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాం కదా ఫ్రెండ్స్. రైస్ అయితే ఇంటి దగ్గర ఒకేసారి పుట్టి ఏమో తీసుకొని, పుట్టి అంటే అర్థమవుతుందా మీకు? 8 బత్తాలు ఒకేసారి వడ్లు తీసుకొని పట్టించి అక్కడ పెట్టామన్నమాట. వచ్చినప్పుడల్లా ఒక బత్త వేసుకొని వస్తాము. ఊకే ఇది కాదు ఒకేసారి వేసుకుపోదాం అన్నట్టుగా ఇంటికి వెళ్ళినాము మొన్న. పెళ్ళికి వెళ్ళినప్పుడు అలాగే ఇంటికి వెళ్ళి రైస్ తీసుకుపోదాం అన్నట్టుగా చూస్తే మొత్తం ఈ విధంగా అయిపోయింది అనమాట. మేము అక్కడ లేకపోవడం, మా అత్తమ్మ చూడకపోవడం వల్ల రైస్ చూడండి ఎంత గలీజ్ అయిపోయినాయి. మొత్తం మట్టి మట్టి అసలు పనికి రాకుండా అయిపోయినాయి. ప్రజెంట్ అయితే ఇవే తింటున్నాం మేము. వీటిని అయితే బాగు చేసి చూడండి ఎంత అసలు ముద్ద ముద్ద అయిపోయినాయి. ఒక సైడ్ అయితే అసలు బ్యాక్ సైడ్ అంటే మేము బల్ల మీద వేసినాం అనమాట. కిటికీ దగ్గర లోపల నుంచి కట్టిరనమాట. ఫ్లెక్సీ అనేది బయట నుంచి కడితే ఇంత ఎఫెక్ట్ అనేది ఉండకపోయేది. బయట నుంచి కడితే బయట వైపే వెళ్ళిపోయేది జల్లు వచ్చినప్పుడు. కానీ లోపల నుంచి కట్టడం వల్ల జల్లు అనేది ఫ్లెక్సీకి ఇట్లా వచ్చేసి ఆ గోడ నుంచి బెంచ్ మీద పడి రైస్ బ్యాగ్ దగ్గర అయితే ఆగిపోయినాయి అనమాట. చూడండి ఎట్లా అయిపోయినాయి రైస్ అనేది. అండ్ మొత్తం తడిసి ముద్ద ముద్ద అయిపోయినాయి. కొన్నేమో నల్లగా అయిపోయింది. అసలు పనికి రాకుండా మొత్తం మట్టిలాగా అయిపోయినాయి చాలా వరకు. చూడండి ఇక్కడ రైస్ అనేది చాలా నల్లగా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా నేను వీటిని అయితే బాగు చేస్తున్నాను. మొత్తం డస్ట్కి నాకైతే జలుబు అయిపోయింది అనమాట ఆ రోజుకి. మా అత్తమ్మ ఏంటంటే ఆమె పని ఆమె చూసుకుంటూ, అంటే మా రైస్ కదా వాళ్ళవి మాకెందుకులే అన్నట్టుగా ఆమె పట్టించుకోలేదన్నమాట. మేము వెళ్ళి రైస్ తీసుకొద్దానికి వచ్చేటప్పటికి ఇలా అయిందనమాట. 2 బత్తాలేమో ఖరాబ్ అయినాయి మొత్తానికి. ఇవైతే తీస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి. తీస్తుంటేనే కనిపిస్తుందిగా మీకు ఎలా అయిపోయినాయో. రైస్ తడిసి ఈ విధంగా అవుతుంది అనేది నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. ఇంత ఘోరంగా అవ్వడము. అసలైతే మామూలుగా తడిస్తే ఎట్లా అంటే కొంచెం నల్లగా గార్లుగా పడి అట్లా అవుతాయి అనమాట. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా ముద్ద ముద్ద అవ్వడం అయితే ఇంకా నేనేం చేశానంటే పైన మొత్తం ఎంతవరకు అయితే ఖరాబ్ అయినాయో అంతవరకు అయితే తీసేసాను అనమాట. తీసేసి ఈ విధంగా అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఒక బ్యాక్ సైడ్ తడిసినాయి కదా బియ్యం అనేది, ఇంకా నేను ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పోస్తే బ్యాక్ సైడ్ ఇది మొత్తం అట్లనే ఉండిపోతుందని నేనైతే బత్తనైతే కింద వేసిన అనమాట. చూడండి అక్కడ ఆల్రెడీ తీసి ఎంత వేసినో కుప్పలాగా. ఈ విధంగా పైనుంచి అంటే మనకి వెనక సైడ్ తడిసింది ఈ విధంగా వేసారు అనమాట బత్త. సో బెంచ్ దగ్గరికి వాటర్ వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం అలానే ఆగిపోయి ఆ విధంగా తడిసిపోయినాయి. ఏ సైడ్ అయితే అక్కడ మీకు కనిపిస్తుంది కదా అండి బెంచి ఇనుపది గోడ దగ్గర, అదేంటబ్బా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కనిపించింది కదా మీకు బెంచ్ అనేది. ఇక్కడ బట్టలు ఉన్న దగ్గర కాదు, అక్కడ కిటికీ ఉంటుంది అనమాట. ఆ కిటికీ దగ్గర ఆ బెంచ్ మీద వేసినాం అనమాట. ఇనుప రేకులాగా ఉంది కదా బెంచ్ అనేది, ఆ బెంచ్లో వేసినాము. ఆ బెంచ్ దగ్గర కిటికీ ఉండడం వల్ల దగ్గరకని పెట్టినమాట మా ఆయన. దూరం పెడితే ఏం కాకపోవు. కాకపోతే గోడ దగ్గరికి పెట్టేసరికి బెంచ్కి ఆనుకొని ఉంది కాబట్టి గోడ డైరెక్ట్ జల్లు వచ్చినప్పుడు బెంచ్ మీద పడి మొత్తం ఆగిపోయి ఖరాబ్ అయింది అనమాట. ఈ విధంగా నేను ఇంకో బత్త తీసుకొచ్చి పైన ఒక సైడ్ మొత్తం తీసేసి ఇందులోకి అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి వేస్తే మళ్ళీ కష్టమైపోతుంది కదా, బియ్యము మంచిగా ఉన్నాయి మంచిగా లేని మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ విధంగా కింద పడేసి ఒక సైడ్కి అయితే అంటున్నాను. మొత్తం చూడండి విధంగా అయితే మొత్తం బత్తాలకైతే వేసిన. ఫస్ట్ ముందు సైడ్ మొత్తం వేసేసిన. పైన మనకు ఇందాక చూపించిన కదా మీకు ఖరాబ్ అయినాయి అవి మొత్తం ఒక ఇటు సైడ్ కనిపిస్తుంది కదా మీకు బత్త, ఆ బత్తాలకైతే వేసేసిన ఫస్ట్. తర్వాత మిడిల్లో ఉన్న ఈ విధంగా చాలా అంటే చాలా కష్టమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలైతే మనము ఇలాంటివి చెయ్యము, అంటే మనకి రావు కదా బియ్యం చేయడము అవి ఇవి. పెద్దవాళ్ళు అయితే బాగా చేస్తారు. మా అత్తయ్య అయితే పనికి వెళ్ళిపోయింది ఆ రోజు. వచ్చినాక చూపించిన నేను, ఏందత్తమ్మ బియ్యం మొత్తం ఇట్లా తడిసిపోయినాయి చూడలేదా నువ్వు అంటే, ఏమో నేను చూడలేవాడు దాన్ని కానిచ్చి పెట్టిందా ఇన్ని ఖరాబ్ అయినాయి అని చెప్పేసి ఆమె కూడా షాక్ అయిందనమాట. నేను వచ్చినాక మొత్తం ఎంత చేసిన అయిందనేది చూపించిన అనమాట రైస్ మొత్తము. ఇంకా మొత్తం ఎన్ని బత్తాలు ఖరాబ్ అయినాయి, ఒక సగం బత్త దాకా ఖరాబ్ అయిందా అని చెప్పి అడిగిందనమాట. ఇంకా ఇవైతే ఫస్ట్ తీసినాయి. ఇవేమో ఇంకా బత్తాలకు తీయంగా మళ్ళీ అడుగున ఉంటాయి కదా, ఇవైతే
నేను ఫ్రెష్గా అయితే చెరుగుతున్నాను అనమాట. మొత్తం బాగా చేస్తున్నాను. చాలా అంటే చాలా దుబ్బు ఉండిపోయింది ఫ్రెండ్స్. అసలు ఎట్లా అయిందంటే చాలా ఘోరము. ఇక్కడ చెరుగుతున్నాను నేను. చెరుగుతుంటే మొత్తం వచ్చి నా ముఖాన్నే పడ్డది అనమాట. ఆ దుమ్ముకు వచ్చేసి మొత్తం జలుబు అయిపోయింది ఒక్క రోజుకే నాకు. అండ్ మా ఊర్లో ఇంకా కోతులు కూడా ఫుల్గా ఉంటాయి. మా ఆయనేమో రైస్ బ్యాగులు మొత్తము హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్లో వేద్దామన్నట్టుగా ఆటో తీసుకొద్దానికి అయితే వెళ్ళిండనమాట. అప్పటిదాకా మా ఆయన చూడలేదు, నేను చూడలేదు. అసలు నాకు రైస్ ఉన్నాయి, ఎన్ని బత్తాలు ఉన్నాయి అనేది కూడా తెలియదు అనమాట. చూసారు కదా, కోతులు అయితే ఫుల్గా ఉంటాయి. ఇంకా భయానికి అయితే నేను ఇంట్లోనే జరిగిన ఫస్ట్ కోతులు లేవని చెప్పేసి నేనైతే బయటికి పోయినా. కానీ కోతులు ఉన్నాయి, 1-2 ఉన్నాయి. చాలా గుంపులు వస్తే మీద ఎగబడతాయి అనమాట. చూడండి ఈ విధంగా అయితే మొత్తం చేసేసా ఫ్రెండ్స్. చెరిగేసి అంటే అవి ఒక పార్ట్స్ చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇవి ఇంట్లో జరిగినాయి. ఇంట్లో మొత్తం దుమ్ము వస్తుందని బయట కూడా జరిగిన అవి కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. 2 బత్తాలు ఈ విధంగానే అయిపోయింది. ప్రతి ఒక్కరైతే వర్షం వచ్చేటప్పుడైతే కంపల్సరీగా ఈ విధంగా చూసుకోండి. బియ్యం బత్తాలు పెట్టితే మీరు గోడ దగ్గర అదే కిటికీ దగ్గర కానీ లేదా కుర్చీ ప్లేస్లో పెట్టినా కానీ ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవి చూడండి బియ్యం బత్తాలకు కూడా ఎట్లా అయిపోయిందో. ఇది ఆల్రెడీ 2 బత్తాలు అనమాట. చూడండి చెక్కులు బియ్యం అయితే మొత్తం మట్టిలాగా అయిపోయినాయి. నేను ఫస్ట్ టైం చూసాను ఫ్రెండ్స్. తెలుసా ఈ విధంగా అవుతుందా అని చెప్పేసి దారుణము. ఆటో అబ్బాయి కూడా షాక్ అయినమాట. ఏందన్నా గింతగనమైన దాకా చూసుకోరా అంటే ఏమోరా నేను అప్పుడప్పుడు వచ్చేది కానీ ఇంకా పైన ఉన్న బియ్యం బత్తాలు తీసుకొని వెళ్ళేది, కింద అంత చూడలేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.